ఫ్రెండ్స్ పెద్ద సాంగ్ రిలీజ్ అయింది, మంచిగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఒకటి చెప్తానా నేను, మీరు అందరూ స్పోర్టివ్గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రేంజ్లో రీల్స్ అయితే నేను చూడలేదబ్బా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫీడ్ నిండా ఈ విధమైనటువంటి రీల్స్ మనకు కనబడుతున్నాయి అనమాట. బుచ్చుబాబు గారి సైతం దాని అయితే షేర్ చేయడం మనం చూడొచ్చు అనమాట. భయంకరమైనటువంటి రీల్స్. ఈ విధంగా సోషల్ మీడియా మొత్తం కూడా మన రామ్ చరణ్ జస్ట్ 5 seconds ఒక స్టెప్ వేసిండు. నేను కూడా స్టెప్ వేద్దామని చెప్పి ట్రై చేశా, కానీ పెగట్టలేదు మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా డ్యాన్స్కు దూరం లేండి, డ్యాన్స్కి వీటికి మనం అసలు పట్టించుకో, వాటి కొద్దిగా దూరంగా ఉంటాం అనమాట. సో వేసేటటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు వచ్చినాయి. వామ్మో, అసలు ఎంత కొసేపు ఇలా కాళ్ళ మీద నించోవాలంటేనే ఉత్సాహపడుతుంది. ఎలా వేసామో నా స్టెప్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అండ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా దీ స్టెప్స్ వేయడం జరుగుతుంది అనమాట. ఇది జస్ట్ లైక్ అనౌన్స్మెంట్ లాంటిది. ఫుల్ సాంగ్ ఏం రాలా, సాంగ్ ప్రోమో కూడా అంతంత మాత్రమే రిలీజ్ చేశారు. ఒక 2 నిమిషాల 50 సెకండ్లు ఉంటే అందులో ఒక 20 సెకండ్ల మట్టికే చికిరి చిగిరి చికిరి అని చెప్పి ఉన్నది. కానీ మిగిలిందంతా కూడా ఏఆర్ రెహమాన్ బాబు గారు, బుచ్చుబాబు గారు మాట్లాడుకున్నదే ఉందన్నమాట. అంతకుమించేం లేదు. అయినా కానీ ఈ రేంజ్లో అసలు రీక్రియేట్ చేయడం ఏంది, ఈ రేంజ్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా దీనికి డ్యాన్స్ చేయడం ఏంది, ఇన్స్టా బ్యాచ్ అంతా కూడా దీని మీద పట్టమైంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అది కాక 3 మిలియన్ అంటే 30 లక్షల మంది ఎప్పటికే చూసేశారు. అది 24 గంటలు కూడా గోల సాంగ్ వచ్చి, అప్పటికి నేను కౌంట్ చేసిన దానికి. కానీ ఇప్పటికీ ఇంకా వ్యూస్ అయితే పెరిగి ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ఏమన్నా రామ్ చరణ్ అన్న నెక్స్ట్ సినిమా మీద అసలు హైప్ ఉంటుందా, అసలు గ్రేస్ ఉంటుందా అని చెప్పి నేను అనుకున్నా. రీజన్స్ ఏంటి అంటే చాలా ఉన్నాయి అనమాట. మొట్టమొదటి ఏంటంటే గేమ్ చేంజర్ మీద చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. మన శంకర్ గారి డైరెక్షన్, అది కాక ఆయన తీసిందంటే మట్టికి యూనిక్ సినిమాలు గేమ్ చేంజర్ అనేటటువంటిది టైటిల్ పెట్టారు. ఎలా ఉంటుంది దానికి తగ్గట్టు తమ మ్యూజిక్ ఫస్ట్ టైం మన శంకర్ గారు ఒక తెలుగు హీరోతో తీస్తుంటూ వేరే ఎలా ఉంటుందో అని చెప్పి అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం, అందరూ కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత మన రామ్ చరణ్ అన్న కెరియర్లోనే అంటే ఆచార్య ఉంటుంది, వినయ విద్యారామ్ ఉంటుంది, వాటికన్నా కూడా ఘోరం చెప్తాం. వినయ విద్యారామ సినిమాలో కూడా అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ ఉంటాయి అనమాట. ఆచార్యం కాదు అంత మాట్లాడొద్దులే, కానీ ఓన్లీ గేమ్ చేంజర్ అనేటటువంటిది ప్యూర్ రాటెస్ట్ సినిమా. ఈ విధంగా అన్న ఒక సినిమా ఫ్లాప్ వచ్చింది. ఫ్లాప్ వచ్చిన తర్వాత అసలు అన్నని పట్టించుకుంటారా, అన్న తర్వాత ఏమైనా సినిమా వస్తుందంటే దాన్ని కనీసం లెక్క చేస్తారా అని చెప్పి నేను అనుకున్నా. కానీ నా అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేసి ఒక్క చిగిరి 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 అని చెప్పి ఒక్క జస్ట్ లిరిక్, ఒక్క చిన్న మ్యూజిక్ వస్తే ఈ రేంజ్లో ట్రెండ్ చేయడం ఏంద్రా, ఈ రేంజ్లో ట్రెండ్ చేయడం ఏంద్రా, ఈ రేంజ్లో దీన్ని రీక్రియేట్ చేయడం ఏంద్రా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలుగుతుంది. దాని గురించి మాట్లాడడానికి లేదనమాట. సో ఇదంతా కూడా కాయిన్కి ఒక వైపే. ఇప్పుడు ఫోన్ ఉంది, ఒకటి ఉంటుంది, 2 ఉంటుంది. ఈ విధంగా 2 వైప్స్ ఉంటాయి అనమాట. సో నేను ఇప్పుడు చెప్పింది ఫోన్కి ఒకవైపే, కాయిన్కి ఒకవైపు, ఇంకో వైపు ఉందన్నమాట. అవే ట్రోల్స్. నిజంగా ట్రోల్స్ భయంకరంగా వస్తున్నాయి. ఆ ట్రోల్స్ గురించి మీతో మాట్లాడాలి అని చెప్పి ఈరోజు అయితే రావడం జరిగింది. అసలు ఆ ట్రోల్స్ ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, మన రామ్ చరణ్ అన్నకి ఫ్యాన్స్తో పాటు హేటర్స్ కూడా అంతమంది ఉన్నారా అని చెప్పి మీకు అనిపిస్తుంది అనమాట. ఇన్స్టా రీల్స్ ఎన్ని వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు ఎన్ని వీడియోలు చేశారు, ఎంతమంది దీనికి డ్యాన్స్ చేశారు అనేటటువంటి దానికన్నా ట్రోల్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఏమేమిని ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే బుచ్చుబాబు గారిని కొంతమంది క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఒప్పినా అప్పుడు ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కథ వివరించే ఇది చేసావు, అది వర్కౌట్ అయింది అని చెప్పి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ దగ్గర కూడా వెళ్ళి అదే టెంప్లెట్ వాడుతున్నావు. ఉప్పెనాలో ఉన్నటువంటి హీరో ఇక్కడ పెద్దిలో ఉన్నటువంటి హీరో ఒకటేనా, కానే కాదు కదా. సో ఇక్కడ తేడా ఉంటుంది. అలాంటిది ఉప్పెన రేంజ్లో ఆయన ఎందుకు రీచ్ అయ్యో అంటే ఏంది, ఉప్పెనానే మళ్ళీ కాపీ కొడుతున్నావా, ఉప్పెన స్టోరీ లాంటిది ఏమన్నా మన పెద్ద సినిమాలో ఫ్రీ మేక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొంతమంది బుచ్చుబాబు గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు, డైరెక్ట్గా అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి చెప్తున్నా, మాకు ఎక్కడ కానీ రాలేదు, నువ్వే అంటున్నారా అని చెప్పి మీరు అంటారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ మీరు ఒకసారి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ట్విట్టర్ ఓపెన్ చేస్తే మీకు కానొస్తుంది అనమాట. నాకు అలా అనిపించింది, అడిగారు కాబట్టి నేనైతే మీకు ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ సెంటిమెంట్ ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. మీకు గుర్తుందో లేదో, ఉప్పినప్పుడు కూడా సాంగ్ ఎగ్జాక్ట్లీ 11 గంటల 7 నిమిషాలకే రిలీజ్ చేశారు. పెద్ద సినిమా సాంగ్ కూడా ఎగ్జాక్ట్లీ 11 గంటల 7 నిమిషాలకే రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ప్రోమో కూడా, నిన్న ప్రోమో కూడా 11:07కి రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ కూడా 11 గంటల 7 నిమిషాలు, అంటే లైక్ 7వ తారీఖు వస్తుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారనమాట. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఆ టైం అనేటటువంటిది కలిసి రావటం. ఇప్పుడు ఎంత పెద్ద శాటిలైట్ని పైకి పంపించేదైనా, ఎంత పెద్ద రాకెట్ని తయారు చేసేదైనా దాని ముందు ఒక కొబ్బరికాయ కొడతారు, దానికి అలంకారం చేస్తారు. సైంటిస్టులు దేవుని నమ్మరు అంటారు, కానీ ఖచ్చితంగా ఆ సైంటిస్టులు ప్రయోగం చేసే కాడ కూడా ఒక గుడి ఉంటుంది అనేటటువంటి వాస్తవం. సో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్కి సిమెంట్కి ఉన్నటువంటి గట్టితనం ఉంటుంది, దాన్ని ఎవడు కూడా బ్రేక్ చేయడు. అందుకే ఈ పెద్దిని మన బుచ్చుబాబు గారు ఉప్పెన టైప్లోనే ప్రమోషన్ చేద్దామని చెప్పి
100% డిసైడ్ అయ్యారనమాట. అసలు మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ కావడం అంత ఈజీ ఏం కాలే. ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి నేను మీకు మాట చెప్తా చూడండి. పెద్ద సినిమా కన్నా ముందు ఆయన తీసింది ఒక్క సినిమా, ఉప్పిన సినిమా తర్వాత డైరెక్ట్గా రామ్ చరణ్తోనే అవకాశం దక్కించుకున్నట్టు అది మాటలు కానే కాదు. అండ్ ఉప్పిన వైష్ణవ్ చూసుకున్నట్లయితే అప్కమింగ్ హీరో, ఈ హీరోయిన్ కూడా అప్కమింగ్. వాళ్ళిద్దరిని పెట్టి 100 కోట్ల సినిమా కొట్టినంటే అది మామూలు విషయం కానే కాదు. ఈ 100 కోట్లు కొట్టడం కన్నా, వైష్ణవం తీసి హిట్ కొట్టడం కన్నా, వీటన్నిటికన్నా ఇంకా హైలైట్ ఏందో తెలుసా, విజయ్ సేతుపతిని విలన్గా ఒప్పించడం. విజయ్ సేతుపతి తన సినిమాలో కాకుండా మన తెలుగు సినిమాలో విలన్గా నటించడం అనేటటువంటిది వెరీ రేర్ అనమాట. మనం చూడండి, ఆయన రాయణ క్యారెక్టర్లో ఆయనలో ఇదో చూసిండు. సో ఆయన కావాలని చెప్పి విజయ్ సేతుపతి గారిని అక్కడ నుండి తెప్పించుకొని మరి విలన్ క్యారెక్టర్ ఇచ్చిండు. అంతకుముందు ఆయన విలన్ రోలే చేయాలి. విక్రమ్లో చేసిండేలే కానీ అదేమి తోపు క్యారెక్టర్. కానీ ఇందులో చూసుకున్నట్లయితే మీరు ఒక తండ్రి అది స్టోరీ, లవ్ స్టోరీ సార్, లవ్ని ఎడదీయడం సార్ అంటే ఎవడో నొప్పుకుంటాడా, కానీ ఆయన నొప్పించిండు. అందుకే బుచ్చిబాబు గారిని ఎవరు కూడా తక్కువ మాకంటే ఆయన అదే రకమైనటువంటి ఫామ్లో ఫాలో అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. అందుకే మన ముందు ఒక మంచి ఇది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండు. మన ఉప్పిన సినిమాతో 100 కోట్లు కొట్టింది కదా, పెద్ద సినిమాతో 1000 కోట్లు కొట్టాలి అని చెప్పి ఆయన కసిగా ఎదురు చూస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో వచ్చేటటువంటి ట్రోల్స్ గురించి బుచ్చిబాబు గారిని అన్నారు కదా, తర్వాత ఏమంటున్నారంటే మ్యూజిక్ అంటున్నారు. దాసు రారా అని చెప్పి ఒక మ్యూజిక్ ఉంటుంది, మన సత్యధను ఒక కామెడీ సాంగ్. ఏ సినిమా అనేటటువంటి ఐడియా లేదు, నేను ఇన్స్టా ఫీడ్లో చూసిన, అది పెట్టి సేమ్ ఉంది మ్యూజిక్, అది ఇది ఒకేలా ఉంది, అసలు యాజ్ ఇట్ ఈజ్ ఉంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వానా వాన వెల్లువాయలో ఒక సాంగ్ ఉంటుంది అనమాట, రచ్చ, అంతకుముందు చిరంజీవి గారి సినిమా, అందులో ఉన్నటువంటి మ్యూజిక్ కూడా ఇందులో పెట్టారు. జస్ట్ రిలీజ్ అయినటువంటి 5 సెకండ్స్ గ్లిమ్స్కే ఈ విధంగా ఒకళ్ళేమో రచ్చ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, ఒకళ్ళేమో దాసు రారా అనేటటువంటి దాన్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్ వస్తే మా పరిస్థితి ఏంది, ఆ మ్యూజిక్ అంతా ఎక్కడ తీసుకొచ్చి పెడతారు, మా ఏఆర్ రెహమాన్ తమన్ కాపీ కొడతారు, డిఎస్పీ కాపీ కొడతారు అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఏఆర్ రెహమాన్ సైతం కాపీ కొట్టడం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. ఈ విధంగా ఫస్ట్ బుచ్చిబాబు గారిని ట్రోల్ చేశారు, ఆ తర్వాత ఈ విధంగా కాపీడ్ మ్యూజిక్ చాలామంది చాలా చోట్ల కాపీ కొట్టినట్టు మాకైతే అనిపిస్తుంది. యూనిక్గా అయితే అనిపించలేదు, విన్నమైనటువంటి మ్యూజిక్కి విన్నా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఇంకా మాట్లాడుతున్నారు అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామ్ చరణ్ వేసినటువంటి స్టెప్, ఈ విధంగా కింద కూర్చొని వేస్తుంటే విలేజెస్ మార్నింగ్ ఈ విధంగా చెంబు పట్టుకొని వెళ్తారు, ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి అక్కడ పాము పెట్టి, అక్కడ ఏదో ట్రైన్ బాత్రూమ్ లాంటిది పెట్టి పచ్చిగా ట్రోల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూసి నాకైతే అసలు కంగు తిన్నా అనమాట. చాలా వచ్చింది నా ఇన్స్టా ఫీడ్లో, నేను జస్ట్ ఒకటి చూసా ఏం ట్రోల్ చేశారని, దాని కింద ఆల్మోస్ట్ ఒక 100 ఫీడ్స్ వచ్చినాయి అనమాట. అసలు ఎందుకు రామ్ చరణ్ అన్న మీద ఎంత పగ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సో అన్న మీద కాదు పగ, అన్న అపోనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా గజ్జలు దారుతున్నాయి. ఈ స్టెప్ వేయటం అంత ఈజీ కాదు అనొచ్చు. ఈ విధంగా ఈ స్టెప్ చూసుకున్నట్లయితే మన నాయక్ సినిమాలో లైలా లయాల నుండి కాపీ కొట్టారు అనేటటువంటి ఒక మాట అనొచ్చు, ఆ మ్యూజిక్ వేరే చోట కాపీ కొట్టారు అని చెప్పి ఒక మాట అనొచ్చు. కానీ ఆ స్టెప్ వేయటం ఇప్పటిదాకా నేను 100 ఫీడ్లు చూసినా అని చెప్పా కదా, రీక్రియేట్ చేశారని, ఒక్కడంటే ఒక్కడు కూడా యాజ్ ఇట్ ఈజ్ దింపలపోయింది ఫ్రెండ్స్. ఇక అర్థం చేసుకోండి, ట్రైన్లో కొంతమంది పోరగాళ్ళు వేశారు, వేరే చోట కొంతమంది అమ్మాయిలు వేశారు, కొంతమంది ఆంటీలు వేశారు, కొంతమంది ముసలోళ్ళు వేశారు, ఇంకా పెద్ద డాన్సర్స్ అయితే ఈ విధమైనటువంటి స్టెప్ వేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా రామ్ చరణ్ అన్న గ్రేజ్ ముందు రామ్ చరణ్ వేసిన దానికి కనీసం మ్యాచ్ చేయలేకపోయారు. ఏదైతే 100% చెప్పుకోవచ్చు. మన చిరంజీవి గారు మాట చెప్తారు కదా, డ్యాన్స్ అంటే ఓ బాడీ ఊపేయటం కాదురా, మనం వేసేటటువంటి స్టెప్పులకి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి. నిజంగానే టాప్ లేచిపోయింది, దాంట్లో డౌటే లేదు. సో నేను ఫైనల్లీ చెప్పేది ఏంటంటే వెయిట్ చేయండి, రేపు 11:07 ఫుల్ వీడియో సాంగ్ వస్తుంది కదా, అప్పుడు కాపీ అంటారా, అప్పుడు వేసినటువంటి స్టెప్స్ అంటారు, అప్పుడు మన రామ్ చరణ్ అన్న జస్ట్ ఒక్క స్టెప్కే ఒక్కొక్కడికి ఉత్సబడి ఈ రేంజ్లో రీల్స్ వచ్చినాయంటే, ఇక ఫుల్ వీడియో సాంగ్ వస్తే మేము సోషల్ మీడియా మొత్తం కూడా ఆ సాంగ్ ఏనాలి అనేటటువంటి భయంతో వీళ్ళు భయపడుతున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే వచ్చిందనమాట. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉండే ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, మరి మీరు చూసారా లేదా పెద్ద మూవీ మీద సాంగ్ మీద వచ్చినటువంటి రోల్స్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ అన్న హెయిర్ కటింగ్ గురించి ఒక వీడియో చేశారు, అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.